2.2 కిలోల దేశీ ఎల్పీజీ సిలిండర్గా మార్చడానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరా శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా 5 కిలోల సిలిండర్స్ను వాడతారు. దాన్ని 14.2 కిలోల సిలిండర్స్గా మార్చి దానికి ఏదైతే దీపం 2లో మనం సబ్సిడీ ఇస్తున్నామో, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందో వాటన్నిటిని కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నెక్స్ట్ ఉన్నాయి కదా, లాస్ట్లో ఇచ్చారు. ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ 1920, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955, ఏపీసీఐడి యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ యాక్ట్ 2016ని అమెండ్మెంట్ చేయడానికి చేసిన ప్రతిపాదన. అమెండ్మెంట్ ఏంటంటే మ్యాక్సిమం హైట్, అంటే మనం హై రైజ్ స్ట్రక్చర్ అనగానే 18-24 ఉంటుంది, 18 మీటర్లు దాటి. సో దాన్ని 18 మీటర్ల నుంచి 24 మీటర్లు. ఇప్పుడు ఏంటంటే 18 మీటర్లు అనగానే హై రైజ్ కిందకు వస్తుంది. ఇప్పుడు ఆ 18 మీటర్లని 24 మీటర్లకి పెంచడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య హై రైజ్ బిల్డింగ్స్ ని కట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు, అపార్ట్మెంట్స్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి. సో వాళ్ళు అప్రూవల్స్ తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, డిలే అవుతుంది అని చెప్పేసి ప్రాసెస్ 24 మీటర్లకి పెంచినా కూడా ఎక్కడా కూడా నిబంధనలు సవరించాల. ఇది ఫైర్ రిక్వైర్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల విషయంలో కానీ ఎక్కడా కూడా రిలాక్సేషన్ లేకోకుండా కేవలం అవార్డు 18 మీటర్లో హై రైజ్ బిల్డింగ్, ఇప్పుడు 24 మీటర్లలో ఎత్తున్న బిల్డింగ్స్ ని హై రైజ్ బిల్డింగ్స్ గా పరిగణించే విధంగా అమెండ్మెంట్ చేయడానికి ప్రతిపాదన చేశారు. మహారాష్ట్రలో 24 మీటర్లు ఉంది హై రైజ్ బిల్డింగ్ అంటే, కర్ణాటకలో 21 మీటర్లు హై రైజ్ బిల్డింగ్ అని ఉంది. కాబట్టి వేరే రాష్ట్రాల్లో వాటన్నింటిని పరిగణలో తీసుకుని ఇక్కడ డెవలప్మెంట్ ని స్పీడప్ చేయడానికి ఈ ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ కేబినెట్ మీటింగ్ లో ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసిందే, జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం సవరించడం, 4 స్లాబ్ల విధానాన్ని 2 స్లాబ్ల విధానానికి తీసుకురావటం, మరి ఈ స్లాబ్ రేట్స్ ను కూడా తగ్గించటం, ఇవన్నీ కూడా దేశంలో వ్యాపారాన్ని పెంచడమే కాకుండా పేదల మీద, ప్రజల మీద ఆర్థిక భారాన్ని కూడా తగ్గించే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు, మరి వ్యాపారవేత్తల మీద కానివ్వండి, వ్యాపారాల మీద కూడా ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా తీసుకున్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదేవిధంగా మొన్న ఈరోజు 2-3 రోజుల నుంచి మీ అందరూ చూశారు, తురకపాలెం గుంటూరు జిల్లాలో ఒక కొత్త రకం వైరస్ కానివ్వండి, లేకపోతే కొంత జ్వరం, కొత్త రకమైన జ్వరాలకి గురయ్యి కొన్ని మరణాలు కూడా జరిగినాయి. దీని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇప్పటికే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి బ్లడ్ శాంపిల్స్ పంపించడం, ఆ శాంపిల్స్ రిజల్ట్స్ కూడా ఈరోజు రావడం జరుగుతుందని చెప్పేసి మన తెలియజేశారు. సో మా వైద్య శాఖ మంత్రి గారు కూడా గ్రామాన్ని సందర్శించి దాని మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూ, మానిటర్ చేస్తూ, అవసరమైతే దేశంలో ఎక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నా కూడా ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి వీరికి వైద్య సేవలు అందించడానికి ప్రజలు ఆందోళన చెందొద్దని మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా చెప్పడం జరిగింది, ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఈ క్రషర్స్ లో, అదేవిధంగా లైమ్ స్టోన్ మైన్స్ లో, జూట్ లో ఎక్కువగా పనిచేస్తారు. మరి వాటి మూలంగా ఏమైనా లంగ్స్ ఏదైనా అయిందా అనేది ఇంకా ప్రత్యేకంగా దాని ఎటువంటి నిర్ధారణ జరగలేదు. ఈ బ్లడ్ శాంపిల్స్ అన్నిటి కూడా పంపించాం కాబట్టి నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇన్స్టిట్యూట్స్ పంపించాం కాబట్టి అది రాగానే నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని గురించి కూడా ప్రస్తావించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎస్, అవన్నీ కూడా లేదు, 1 month లో చేశారు. కాదు, ఇది కొత్త వైరస్, దాని పేరు కూడా ఏదో ఉంది, ఎస్ కొత్త రకం డిసీజ్ ఇది. దీనికి సంబంధించి మనకి ప్రాపర్ రిపోర్ట్స్ లేకోకుండా తగు చర్యలు కూడా తీసుకోలేం.
నేషనల్ లెవెల్ ల్యాబొరేటరీస్కి ఈ శాంపుల్స్ పంపించడం జరిగింది. ఈ రోజు ఆ రిపోర్ట్స్ కూడా వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఇస్తామని చెప్పారు. రాగానే దాని మీద ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి, తప్పకోకుండా అన్ని విధాలకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఎటువంటి వసతులు, వైద్య వసతులు కావాలన్నా కూడా ఏర్పాటు చేస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాను. 40 కదా, 23 మంది ఎంతమంది, 25 మంది ఎంతమంది. కాకపోతే దాదాపు 100 మందికి ఈ సిమ్టమ్స్, 100 మందికో 70 మందికో ఈ సిమ్టమ్స్ గురయ్యారని కనపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. 31/8